హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. పోల్కంపల్లి శాంతాదేవి గారు రచించిన సంగమం అనే నవలను ఈ రోజు నుండి ధారావాహికంగా వినడం మొదలు పెడదామండి. ఇక మొదటి భాగాన్ని మొదలెడదామా? కొండయ్య, బాబుకి పాలిచ్చొచ్చావా? ఇచ్చినానన్నమ్మగారు. మందు ఇవ్వలేదమ్మా, ఇచ్చొస్తా. చేతికివ్వడం కాదు, వాడు నోట్లో వేసుకుని మింగే వరకు నువ్వు అక్కడే ఉండాలి. చేతికిస్తే నువ్వు వచ్చాక కిటికీలోంచి పారేస్తాడు. అలాగేనన్నమ్మగారు. బాబు పడుకున్నాడా, చదువుకుంటున్నాడా? పడుకునే ఉన్నారండి. అనంతలక్ష్మి అనుమానంగా చూసింది కొండయ్య ముఖంలోకి. అమ్మ అడిగితే పడుకుని ఉన్నానని చెప్పమని చెప్పుంటాడు వాడు. వీడు నా దగ్గర అబద్ధం చెప్తున్నాడు అనుకుంది. కొండయ్య పైకి వెళ్ళబోతుంటే వారించింది. ఉండు, నేనే వెళ్తాను. పైకి కిందికి ఎందుకమ్మా మీకు ఆయాసం? బాబు మందు మింగే వరకు నేను దగ్గరుండి చూసే వస్తాను, కొండయ్య నమ్మబలుగుతున్నట్టుగా అన్నాడు. వద్దులే, పొద్దుటి నుండి నేను వాణ్ణి చూడనేలేదు. అనంతలక్ష్మి రైలింగ్ ఆసరాగా పట్టుకుని రొప్పుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే కొండయ్య పెదవుల మీద నవ్వు విరిసింది. అమ్మగారికి బాబంటే ఎంత ఆపేక్ష! ఏ తల్లి ఇంత అపురూపంగా చూసుకోలేదేమో తన బిడ్డల్ని. ఆఖరి మెట్టు ఎక్కేసరికి 10 మైళ్ళు ఆగకుండా పరిగెత్తుకు వచ్చిన దానిలా ఎగరొప్పసాగింది అనంతలక్ష్మి. 2-3 ఏళ్ల క్రితం వరకు ఆమె శరీరం మామూలు లావు కలిగి ఉండేది. ఈ 2-3 ఏళ్ల నుండి విపరీతంగా ఒళ్ళొచ్చేసింది. ఒళ్ళుతో పాటు బీపీ కూడా వచ్చేసింది. డాక్టరు మందులతో పాటు మేడమెట్లు ఎక్కవద్దని, ఎక్కువగా తిరగొద్దని, ఉద్రేకం తెచ్చుకోవద్దని వగైరా ఉచిత సలహాలు కూడా ఇచ్చాడు. కొడుకు మీద అతి ప్రేమ చేత అప్పుడప్పుడు డాక్టర్ సలహాను తోసివేస్తుంది అనంతలక్ష్మి. ఆఖరి మెట్టు మీద 5 నిమిషాల పాటు ఆగి అలుపు తగ్గుతూనే బాబు గదిలోకి నడిచింది. కుర్చీలో కూర్చుని టేబుల్ లైట్ వెలుతురులో చదువుకుంటున్నాడు గోపాలకృష్ణ. ఖరీదైన కార్పెట్ మీద అనంతలక్ష్మి మట్టెల చప్పుడు చేయకపోయినా గాజులు గలగలమని కృష్ణని తల తిప్పి చూసేలా చేశాయి. తల్లిని చూసి కంగారు పడ్డాడు. దిగ్గున లేచి ఆమె దగ్గరకొచ్చాడు. ఆమె భుజాలు పట్టి నడిపించి కుర్చీలో కూర్చోబెట్టి, నువ్వు పైకెందుకొచ్చావమ్మా? డాక్టర్కి తెలిస్తే కేకలేస్తాడు అన్నాడు. అతడు నవ్వడానికి ప్రయత్నిస్తున్నా దొంగతనం చేస్తూ పట్టుబడిన దొంగ ముఖంలో కనిపించే బెదురు కనిపిస్తూనే ఉంది. 1 నిమిషం ఆయాసం తీర్చుకోవడానికన్నట్టు ఆగింది అనంతలక్ష్మి. కొండయ్య చేత రోజుకి ఎన్ని అబద్ధాలు ఆడిస్తున్నావురా? అంది కోపంగా. అబ్బే, నేనేం ఆడించాను? భరతనాట్యం ఆడించావని కాదు, అబద్ధాలు ఆడించావా లేదా? ఇందాక బాబు పడుకున్నాడా అంటే పడుకున్నాడు అని చెప్పాడు. అతను వచ్చినప్పుడు పడుకునే ఉన్నానమ్మా, నిద్ర పట్టేట్టు కనిపించక చదువుకుందామని. చాలే అబద్ధాలు. మొన్నంతా ఒళ్ళెరగని జ్వరంతో పడుకున్నావు. నిన్న ఇవాళ కాస్త తేట పడ్డావో లేదో అప్పుడే చదువు మొదలెట్టావు. అది ఇంత రాత్రి దాకా. చూడు, చెప్తున్నాను, నువ్విలా నీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసేట్టయితే నీ గదికి కిందికి నా గది పక్కకు మార్పిస్తా. అప్పుడైతే నువ్వు కొండయ్య చేత అబద్ధాలు ఆడించే అవసరం తప్పుతుంది. నిన్ను ఏ నౌకర్ల మీద వదిలేయకుండా నా కళ్ళతో చూసుకున్నట్టుగా ఉంటుంది. ఇప్పటికే తల్లి చూపే అతి ప్రేమ అతడికి ఎంత తృప్తిగా ఉందో అంత ఇబ్బందిగానూ ఉంది. కాలేజీకి వెళ్తే తిన్నగా ఇంటికి వచ్చేయాలంటుంది. తను ఎవరితోనూ స్నేహం పెంచుకోవడం ఇష్టం ఉండదు ఆమెకు. ఎప్పుడైనా స్నేహితుల బలవంతంతో సినిమాలకి కానీ హోటళ్ళకి కానీ వెళ్ళినట్లు తెలిస్తే ఆమె పెద్ద గొడవ చేస్తుంది. తను చెడిపోయినట్టుగా ఆందోళన చెందుతుంది. అందుకని డ్రైవర్ చేత కూడా అబద్ధాలు ఆడించక తప్పటం లేదు. అప్పుడప్పుడు స్పెషల్ క్లాస్ ఉందనో లేక లెక్చరర్తో మాట్లాడే పని ఉండి ఆగాననో చెప్పి డ్రైవర్ చేత అందుకు అనుగుణంగా సాక్ష్యం చెప్పిస్తాడు. ఇహ ఇంట్లో తన తిండి విషయంలో అన్నిట్లో ఆమె ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ ఉంటుంది. నిజంగా కొండయ్య చేత కూడా రోజుకో 10 అబద్ధాలైనా ఆడించక తప్పదు. కృష్ణ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయబోతున్నా ఇంకా ఆమె దృష్టిలో కుర్రనాగన్నే. పిల్లపక్షిని తల్లి పక్షి అనే తన రెక్కల చాటున పొదువుకున్నట్టు కృష్ణని తన గుండెలో పొదువుకోవాలని చూస్తుంది అనంతలక్ష్మి. కృష్ణకి రెక్కలొస్తున్నాయి. తల్లి రెక్కల చాటున ఒదిగి ఉండటం అతడికి ఇబ్బందిగా, ఒక్కోసారి ఖైదుగా కూడా ఉంటుంది. తన బస పైనుండటం వల్ల కొండయ్య చేత అబద్ధాలు ఆడించిన తనకిష్టం లేని పనుల నుండి తప్పించుకోగలుగుతున్నాడు. ఇహ అమ్మగది పక్కకు మారితే నా 24 గంటలు ఆవిడ పర్యవేక్షణలో. బాబోయ్, కృష్ణకి భయం వేసింది. మందు వేసుకోలేదు కదూ? ఇదిగో వేసుకుంటున్నాను. టేబుల్ మీదున్న టాబ్లెట్ తీసుకుని గుటుక్కను మింగి నీళ్లు తాగాడు. అనంతలక్ష్మి లేచింది. ఇక చదువు చాలు గాని పడుకో. కృష్ణ పడుకున్నాడు బుద్ధిగా. తల్లి దుప్పటి కప్పి మంచం చుట్టూ దోమతెరలు సరిచేసి లైట్ తీసి బెడ్ లైట్ వేసి
నేను వెళ్ళాక లేచి చదవడానికి కూర్చున్నావంటే నా మీద ఒట్టు అని మరీ ఒట్టేసి కదిలింది. కృష్ణ అటు దొర్లి ఇటు దొర్లి చాలాసేపటికి గాని నిద్రపోలేదు. తల్లి ఒట్టు పెట్టకపోతే లేచి నిద్ర వచ్చేదాకా చదవడానికి కూర్చునేవాడు. కలత నిద్ర కాక హాయిగా నిద్రపట్టేది. పట్టుచీరలో నిండుగా ముస్తాబయ్యి ప్రతి 2-3 నిమిషాలకు ఒకసారి భర్తను టైం అడుగుతోంది అనంతలక్ష్మి. టైం గడుస్తున్న కొద్దీ వీడింకా రాడేం అంటోంది. ఆవిడ ముస్తాబు, పక్కనే పెట్టి కూర్చున్న పూజా ద్రవ్యాల బుట్ట ఆమె ఎక్కడికి తయారైందో చెప్పకనే చెప్తోంది. పోర్టికోలో కారాగిన శబ్దం వినిపించి ఇప్పటికొచ్చాడు అంది. కృష్ణ కాలేజ్ నుంచి వస్తున్నాడు. ఏరా ఇంత లేట్ అయింది? నీకోసం అరగంట బట్టి చూస్తున్నాను. నా కోసం చూస్తున్నావా? ఎందుకమ్మా? నీకు జ్వరం వచ్చినప్పుడు బిర్లా మందిర్ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానురా. త్వరగా జ్వరం తగ్గిపోతే గుడికి వచ్చి జోడు కొబ్బరికాయలు కొడతానని. పద పద, ఇప్పటికే చాలా లేట్ అయింది. స్నానం చేసి మొన్న నీ పుట్టినరోజుకు తెచ్చానే జరీ దోవతి, అది కట్టుకుని సిల్క్ లాల్చి వేసుకో. కృష్ణ పుస్తకాలు సోఫాలో పడేసి పక్కనే అలసటిగా కోలుబడిపోయాడు. ఆ మొక్కేదో నువ్వు చెల్లించి రాకూడదు. నాకు కాస్త తలనొప్పిగా ఉంది. పోతే నేను చదువుకోవాల్సింది రాయాల్సింది చాలా ఉంది. రేపు ఆదివారం కదరా, నిన్ను కూడా గుడికి తీసుకొస్తానని మొక్కుకున్నాను. చెప్పడం మరిచాను. లలితకు ఇందాకే ఫోన్ చేశాను, ఇలా గుడికి వెళ్తున్నామని, రమ్మని. వస్తానంది. లలిత పేరు వినేసరికి కృష్ణ ముఖంలోకి అలసట ఇట్టే ఎగిరిపోయింది. ఇంత మంచి కబురు ఇంత ఆలస్యంగానా చెప్పడం అన్నట్టు చూశాడు తల్లి వంక. ఇప్పుడే 5 నిమిషాల్లో తయారై వస్తాను. రివ్వున మేడమెట్లెక్కిపోయాడు. లలిత పేరు వినగానే అతడిలో వచ్చిన మార్పుకు అనంతలక్ష్మే కాదు, ఆమె భర్త నారాయణరావు కూడా ముసిముసిగా నవ్వుకున్నారు. హాయ్ ఆంటీ, వచ్చేశాను. మీరింకా తయారవ్వలేదు? కృష్ణేడి గలగల్లాడుతూ ప్రవాహంలా వచ్చేసింది లలిత. నేను తయారై చాలాసేపు అయింది. కృష్ణ ఇప్పుడొచ్చాడు కాలేజ్ నుండి. పైనున్నాడా? బ్యాగ్ ఊపుతూ వెళ్ళబోయింది లలిత. నువ్వు వెళితే ఇక తెమిలినట్టే. ఇద్దరూ కబుర్లలో పడి గుడి సంగతి మర్చిపోగలరు అంటూ అడ్డుకుంది అనంతలక్ష్మి. వెళ్లేది గుడికి కదా, చక్కగా పట్టుచీర కట్టుకు రాకూడదు? గుడికి వెళ్ళేటప్పుడు ఈ షిఫానులు నైలాక్స్లు ఏం బాగుంటాయే? గుడికి పట్టుచీరలు తప్ప ఇంకో చీరలు పనికిరావా ఆంటీ? నారాయణరావు కల్పించుకుంటూ అన్నాడు. భగవంతుడి సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు చూసుకోవాల్సింది పట్టుచీరలు నైలాక్స్లు కాదమ్మా, మంచి మనసు కావాలి. మంచి మనసు కట్టుకు వెళ్ళాలా అంకుల్? అది ఎవరికీ కనపడక దేవతా వస్త్రాల కథలా అవుతుందే. లలిత కిలకిలా నవ్వింది. గడుగ్గాయి. అనంతలక్ష్మి ప్రేమగా ఓ మొట్టికాయ వేసింది లలిత తల మీద. అత్తగారి చేత ఇప్పటి నుండే మొట్టికాయలు తింటున్నారు. కృష్ణ దిగివస్తూ అన్నాడు. అదేమిటి తాతయ్య అవతారం? జరీదోవతి గొల్లపెడి కొడుకులా, సిల్క్ లాల్చి సేట్జీలా, భుజం మీద ఉత్తరీయం పెద్ద మనిషిలా. ముఖం చిట్లించుకు చూసింది లలిత. చక్కగా సూట్ వేసుకు రాకూడదు? ఇది అమ్మగారి ఆజ్ఞ. ఆంటీ, మీ కొడుకు ఇంకా 5 ఏళ్ల పిల్లాడనుకున్నారా? ఏ బట్టలు వేసుకోవాలో ఏ బట్టలు వేసుకోకూడదో మీరే చెప్తారన్నమాట. ఈ కాలంలో ఇలాంటి అమ్మనున్నారంటే నవ్వరు, కానీ అమ్మ మాటని తూచా తప్పకుండా నడుచుకునే కొడుకులున్నారంటే మాత్రం నవ్వుతారు. అనంతలక్ష్మి నివ్వెరపోయినట్టుగా కాబోయే కోడలి ముఖంలోకి చూడసాగింది. అవమానపడ్డట్టుగా ఉంది ఆమె ముఖం. కృష్ణ మాత్రం సీరియస్గా తీసుకోలేదు. లాల్చీ చేతులు కొద్దిగా పైకి మడుస్తూ అన్నాడు. ఆ గుళ్ళో ఆ రద్దీలో అసలే ఊపిరి ఆడదు. ఇంకా ఆ ప్యాంట్లు బూట్లు అయితే దుంపగడ్డలా ఉడికిపోవాల్సిందే. లలిత ఒక క్షణం కళ్ళు తిప్పుకొనేనట్లు చూసింది కృష్ణకేసి. తాతయ్య వేషమని విక్కిరించిన ధోతీ లాల్చీలో చాలా బాగున్నాడు కృష్ణ. పొడుగ్గా రివటలా ఉండే కృష్ణ ఆ డ్రెస్లో ఇంకా పొడుగ్గా కనిపిస్తున్నాడు. లలిత తల తిప్పి, ఆంటీ, ఆ ఎత్తు ఎక్కడం, ఆ రద్దీ మీకు ఆయాసం కదూ? కృష్ణ నేను వెళ్ళి మీ మొక్కుబడి ఏదో మేము తీర్చొస్తాం అంది గోముగా అనంతలక్ష్మి భుజం మీద చేయి వేసి. ఆ గోము అనంతలక్ష్మిని మురిపించడానికి బదులు చిరాకు పుట్టించింది. ఆయాసం రద్దీ అంటూ కాళ్ళు చేతులు పోకముందే నన్ను మూల కూర్చోబెడతారా ఏమే? కాళ్ళు కళ్ళు పోయిన రోజు మీరు చెప్పకుండానే ఇంట్లో కూలబడతాను అంది కాస్త ఉక్రోషంగా. ఇప్పుడే నాకు ఆంక్షలు పెడుతున్నావు? ఆ 3 ముళ్ళు పడ్డాక నా కొడుకు మీద నా గాలి కూడా సోకనివ్వవా ఏం? లలిత ముఖం ముడుచుకుంది. సరదాగా ఇద్దరం వెళ్ళొస్తామన్నాను, కానీ మీరు ఆలోచించినంత దూరం నేను ఆలోచించలేదా ఆంటీ? వాతావరణం కాస్త సీరియస్ కావడం గమనించి నారాయణరావు కల్పించుకున్నాడు. లలిత మాట కరెక్టే. సరదాగా ఇద్దరు వెళ్ళొస్తారు. ఆ గుడికి వెళ్ళటం, క్యూలో నిలబడ్డం, హైరానా పట్టమే అవుతుంది నువ్వు.
మనసుంటే దేవుడు ఇంట్లో లేడా? వాళ్ళని వెళ్ళని, మనం చక్కగా చెస్ ఆడుకుందాం. వెళ్ళాలని ఉన్నా వాళ్ళ వెనకబడిపోయినట్టుగా ఉంటుందేమోనని అయిష్టంగానే తన ప్రయాణాన్ని విరమించుకుంది అనంతలక్ష్మి. తల్లి అవమానపడినట్టు కావడం, మనసు నెచ్చుకోవడం కృష్ణకు తెలుస్తూనే ఉంది. ఈ ప్రోగ్రాంలో ఆనందమంతా ఎగిరిపోయినట్టుగా అయింది. మొక్కుకుంది నువ్వు రాకపోతే నేను వెళ్ళను, లలిత వెళ్ళదు ఖచ్చితంగా చెప్పి సోఫాలో మఠం వేసి కూర్చున్నాడు కృష్ణ. ఒకసారి నేను ఒకటి వద్దనుకున్నాక నా చేత ఆ పని ఎవ్వరూ చేయించలేరురా, మీరెళ్ళండి, నాకేం కోపం లేదు. నిజంగా ఆ మెట్లు దిగడం ఎక్కడం ఆయాసమే కదా. పూజా ద్రవ్యాల బుట్ట లలిత చేతికి అందించింది. ముఖంలోకి శాంతం తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ అంది. నేను వెళ్ళను. వెళ్ళకపోతే ఎలా? మొక్కుబడి అలాగే ఉండిపోతుంది. ఉండిపోని. ఏమిటా మంకుపట్టు చిన్నపిల్లాడిలా? నువ్వు లలిత వెళ్ళండి, నేను రాను. అమ్మకి నిజంగా ఆయాసం వస్తుందిరా, మీరెళ్ళండి తండ్రి ఆజ్ఞాపించినట్లుగా అనటంతో కృష్ణకి బయలుదేరక తప్పింది కాదు. వారు వెళ్ళినట్టుగా కారు శబ్దం వినవచ్చింది. అనంతలక్ష్మి బుగ్గలు నొక్కుంటూ అంది. మనం చిన్నప్పటి నుండి చూస్తున్న లలిత కాదండి ఇది. ఇవాళ కొత్త లలితను చూస్తున్నాను. పెద్దదాన్నైనా చూడకుండా నిర్భయంగా ఎలా మాట్లాడుతుంది. అమ్మ చెప్పినట్టు నడుచుకునే పిల్లల్ని చూసి నవ్వుతారట. రేపిది పెళ్ళయ్యాక వాణ్ణి కుంగున ముడేసుకుని ఆడిస్తే నవ్వరా? ఇప్పుడే ఇలా మాట్లాడుతుందే, రేపు మన గడప మెట్టాక ఇంకేం విపరీతాలు పుట్టిస్తుందోనండి. మనం చిన్నప్పటి నుండి చూస్తున్న లలిత కనుక ఆ చనువు కొద్దీ మనసులో మాట దాచుకోకుండా నిస్సంకోచంగా అనేస్తుంది. ఈ కాలం పిల్లల తీరే అంత. లలితను తప్పు పట్టాల్సింది లేదు. ఎవరిది వాళ్లకు ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉండాలంటారు. లలిత అందని కాదు, నువ్వు కూడా ఒక సత్యం తెలుసుకోవడం మంచిది అనంతం. కృష్ణ యువకుడయ్యాడు. రేపో మాపో అతడికి భార్య వస్తుంది. అమ్మగా నీ అధికారం ఆపేక్ష ఎంత దాచుకోగలిగితే అంత మంచిది. ఇంకా వాడిని పసివాడిని చూసినట్టు చూడటం, వాడి ప్రవర్తన ఎడ నిఘా వేసి ఎప్పటికప్పుడు చిన్నపిల్లాన్ని మందలించినట్టుగా మందలించటం, ఇవన్నీ చూసేవాళ్ళకి హాస్యాస్పదంగా కనిపించటం అలా ఉంచి కృష్ణను అందరి దృష్టిలో లోకు చేస్తుంది. నీ పెంపకంలో వాడిప్పటికే లోకం అంటే ఏమిటో తెలియకుండా అయిపోయాడు. ఇప్పటికైనా వాడిని ఫ్రీగా వదిలేసి వాడి మంచి చెడ్డలు వాడిని చూసుకొనిస్తే వచ్చే భార్య ముందు లోకం ముందు నవ్వులు పాలయ్యే పరిస్థితి తప్పుతుంది. పిల్లలు అల్లరి చిల్లరిగా తిరిగి చెడిపోయి లోకం తెలుసుకోవడం కంటే బుద్ధిమంతులై లోకం తెలియకుండా ఉండిపోయినా పర్వాలేదు. ఇవాళ ఉంటాం మనం వాడి మంచి చెడ్డలు చూసుకోవడానికి, రేపు ఉండం. ఎంత బుద్ధిమంతుడైనా లోకంలో బ్రతకవలసిన వాడే కదా. వాడిని ఎవరితో స్నేహం చేయనివ్వవు నువ్వు, ఎవరితోనూ కలవనివ్వవు. మనుషులంటే ఎలాంటి వాళ్ళో, ప్రపంచమంటే ఏమిటో బొత్తిగా తెలియకుండా చేసావాడికి. రేపు మనం లేకుండా వాడు ఒంటరిగా బ్రతకాల్సి వస్తే వాడి అవస్థ ఎలా ఉంటుందో నువ్వే ఊహించు. మన కృష్ణ తెలివి తక్కువవాడా అండి? క్లాసులో ఫస్టు, ఏటా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతున్నాడు. బ్రతకడానికి ఆ తెలివి అస్సలు పనికిరాదు. ఇంకెలాంటి తెలివి కావాలి? లోకులంటే ఒక సముద్రం. పైకి అన్ని మనుష్య రూపాలే, కానీ అసలు రూపాలు వేరే తిమింగిలాలు, మొసళ్ళు, విషసర్పాలు అడుగడుగునా ఎన్నో. వాటి నుండి తప్పించుకు తిరగడానికి ఈ చదువుల తెలివి ఎందుకూ పనికిరాదు. మనుషులు బ్రతకడం కూడా నేర్చుకోవాలటండి మీ చోద్యం కాకపోతేను. పక్షి ఆకాశంలో తేలిపోవడానికి, చేప నీటిలో ఈదటానికి ఒకరు నేర్పుతారా? దానికి వేరే తెలివి కావాలా? నీకు కృష్ణకు అమాయకత్వంలో పెద్ద తేడా లేదనంతం. కొడుకును ఆపేక్షగా చూసుకోవడం, వాడికి కాస్త సుస్థి చేస్తే విపరీతంగా అల్లాడిపోవడం, పూజలు పునస్కారాలు చేయడం ఇంతవరకే తెలుసు. బయట నీకు ఎవరితోటైనా స్నేహబంధాలున్నాయా? లోకం గురించి నీకెంత తెలుసు? లోకమంటే పుస్తకమా శాస్త్రమా నేర్చుకోవడానికి? వేళాకోళంగా తన మాటల్ని తీసేస్తున్న భార్యకేసి జాలిగా చూశాడు నారాయణరావు. ఆడదానివి, నా చాటున నీ జీవితం వెళ్ళిపోయినట్టు సుఖంగా వెళ్ళిపోతే కృష్ణ జీవితం ఈ ప్రపంచంలో అమాయకుడు బ్రతకలేడు. వాణ్ణి కాస్త నలుగురిలో తిరగనివ్వు. ఇక తిరగకేం చేస్తాడులేండి. ఈ చదువైతూనే వాణ్ణి పై చదువులకు విదేశాలకు పంపిస్తానంటున్నారుగా. అక్కడ వాడు తిరిగేది తినేది నేను చూడబోతానా, చేయబోతానా? చెస్ బోర్డ్ మీద పావులు ఉంచసాగింది. కొడుకును పై చదువులకు ఫారెన్ పంపే విషయం మీద ఇద్దరికీ ఇదివరకే వాగ్వివాదం జరిగింది. ఒక్కరోజైనా వాణ్ణి వదిలి ఉండలేదు. అలాంటిది కొన్నేళ్లు వాణ్ణి చూడకుండా ఉండటం నాకు సాధ్యం కాదు. అయినా ఒక్కరోజైనా ఇల్లు వదిలి ఉండని వాడిని ఏకంగా విదేశాలకు పంపిస్తే వాడేమైపోతాడు? అనంతలక్ష్మి ఏడుపు.
తల్లిదండ్రుల ప్రేమాభిమానాలు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది కావాలి కానీ నాశనం చేసేది కాకూడదు. నారాయణరావు వాదం. అసలు వాడిని మెడిసిన్ చదివించాలని నాకెంత కోరికగా ఉండేదో. వాడు ఎలుకల్ని పిల్లల్ని చూస్తేనే జడుచుకుంటాడు. శవాలనేం కోస్తాడు? బలవంతంగా పంపిస్తే దడుచుకుని జ్వరం తెచ్చుకోగలడు బిడ్డడు అంటూ వాడిని మెడిసిన్ చదవకుండా చేశావు. కొడుకుని విడిచి ఉండే రోజుల్ని ఎలా గడపాలన్న బెంగ ఇప్పటి నుండే పీడిస్తుంది అనంతలక్ష్మి. అయినా నా కొడుకు గొప్ప చదువులు చదివిస్తే నాకే గర్వం కదా అని ఓవైపు ఊరడిల్లుతుంది. గుడి నుండి తిరిగి వచ్చిన కృష్ణ భోంచేసి పుస్తకం ముందు కూర్చున్నాడే కానీ అతడి మనసు రోజు వలె చదువులో ఏకాగ్రంగా నిమగ్నం కాలేకపోయింది. గుడి దగ్గర రద్దీని కోలాహలాన్ని చూసి తను గాబరా పడ్డట్టుగా దూరంగా నిలబడిపోయాడు. నువ్విలా నిలబడ్డా ఉంటే గుడి తలుపులు మూసి పూజారులు ఇళ్ళకెళ్ళిపోతారు అంటూ లలిత తన చేయి పట్టుకుని లాక్కుపోయింది. జనాన్ని తప్పించుకుంటూ ముందు లలిత అలా లాక్కుపోతుంటే ఏమిటో గమ్మత్తుగా హాయిగా అనిపించింది. ఇప్పుడు అది తలుచుకుంటే ఒక ఆడపిల్లపాటి చొరవ తనకు లేదనుకుంటే సిగ్గనిపిస్తుంది. కొబ్బరికాయలు కొట్టి తీర్థప్రసాదాలు తీసుకున్నాక వచ్చి ఆ రద్దీకి దూరంగా మెట్ల మీద కూర్చున్నారు. వెన్నెల్లో బిర్లా మందిర్ ఓ వెన్నెల కొండలా ఉంది. అక్కడి నుండి నగరం ఓ నక్షత్ర మండలంలా కనిపిస్తుంది. లలిత పక్కన కూర్చుని ఆ దృశ్యాన్ని చూడటం ఒక తీయటి అనుభూతిలా ఉంది. లలిత తన చెయ్యి ఆమె చేతిలోకి తీసుకుంది. కృష్ణ. ఆ పిలుపు మామూలుగా లేదు. ఏదో గుప్త విషయాన్ని మాట్లాడదలిచినట్టుగా ఉంది. ఏమిటి లలిత? మన పెళ్లి విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? ఇదేం ప్రశ్న? మన వివాహం ఇంచుమించుగా నిశ్చయం అయిపోయింది. పరీక్షలు అయిపోతూనే ముహూర్తం పెట్టుకోవాలని పెద్దవాళ్ళు అనుకుంటున్నారు. అంతా నిశ్చయం అయిపోయిన దాని మీద ఇప్పుడు అభిప్రాయ సేకరణ ఎందుకు కావాల్సి వచ్చింది? పెద్దవాళ్ళు అనుకోవడం అలా ఉంచు. నువ్వేమనుకుంటున్నావో చెప్పు. అనుకోవడమా? ఏమనుకోవడం? మొద్దు. లలిత కొంచెం కోపం కలిసిన చిలిపితనంతో తన తలని 2 చేతులతో పట్టుకుని ఆమె తల ఢీ ఇచ్చింది. కనీసం నేనంటే నీకే అభిప్రాయం ఉందో చెప్పు. ఇదేమిటో అంతా తికమక వ్యవహారంగా కనిపించింది తనకు. తన తండ్రికి లలిత తండ్రి సుందర్రావు ప్రాణ స్నేహితుడు, వ్యాపారంలోనూ భాగస్థుడు. ఎవరింట ఏ ప్రయోజనం పెళ్ళైనా భోజనాలకి పిలుచుకోవడం, ఒక కుటుంబంలోని వ్యక్తుల్లా అన్ని సంగతులు దాపరికం లేకుండా మాట్లాడుకోవటం వారి దగ్గరతనాన్ని తెలియచేస్తుంది. చిన్నప్పటి నుండి తనకి లలిత తెలుసు. తమ స్నేహాన్ని బియ్యంగా మార్చుకోవడానికి నిశ్చయించి పెద్దవాళ్లు 5 ఏళ్ల క్రితమే తమ ఇద్దరికీ పెళ్లిని ప్రకటించారు. లలిత చదువుకుంది, తెల్లగా నాజుగ్గా ఉంటుంది. అలాంటి అమ్మాయి భార్య కావడం తనకి సంతోషమే. ఈ సంగతి మాటల్లో ఎలా చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం అన్నాడు ఇంకేం చెప్పాలో తెలియనట్టుగా. ఈ జవాబు లలితకు సంతృప్తి కలిగించినట్టుగా లేదు. మీ అమ్మంటే కూడా నీకు ఇష్టమే? చాలా ఇష్టం. కృష్ణ, నా మనసులో మాట ఉన్నదున్నట్టుగా చెప్పనా? ఒక్క చెడు అలవాటైనా లేని నిన్ను అమితంగా ప్రేమించబుద్ధేస్తుంది. నీలాంటి బుద్ధిమంతుడిని భర్తగా పొందటం ఆడపిల్ల అదృష్టం అనుకుంటాను. కానీ అమ్మ కూర్చివి, ప్రతిదానికి అమ్మ మీద ఆధారపడతావు. నీకంటూ ఒక ప్రత్యేకత, ముఖ్యంగా ఆడపిల్లల్ని మెప్పించే వ్యక్తిత్వం లేవంటాను. అది తలుచుకుంటే నువ్వంటే చెప్పలేని అసహ్యం వేస్తుంది. ఇంత అమాయకుణ్ణి భర్తగా పొందటం ఆడపిల్ల దురదృష్టం అనుకుంటాను. లలిత వెలుబుచ్చిన అభిప్రాయానికి సంతోషించాలో విచారించాలో తెలియలేదు తనకు. లలిత ఇవాళ ఏకాంతంగా చిక్కించుకుని ఏం చెప్పదలుచుకుంది? తమ ఇద్దరికీ వివాహం జరగకూడదంటుందా? పిడుగుపడ్డట్టుగా అననే అంది. కృష్ణ, మన పెళ్ళికి నేను ఇష్టపడటం లేదంటే? ఆ సంగతి నాతో చెప్పడం కంటే మీ నాన్నగారితో చెప్తే సరిపోయేదిగా. బలవంతంగా నీ పెళ్లి జరిపించే దుర్మార్గుడు కాదనుకుంటానాయన. నాతో పెళ్లి తప్పిపోతే నువ్వేమీ అనుకోవా? ఏమనుకుంటే నీకెందుకు? బాధపడవా? బాధ నేను కోలుకోవడానికి చాలా రోజులు పడుతుందనుకుంటాను. అంత ప్రేమిస్తున్నావా నన్ను? ప్రేమ అదంటే ఏమో నాకు తెలీదు. కానీ నువ్వు దూరం అవుతావంటే ఏడుపు వచ్చినంత పనిగా ఉంది. తన గొంతు గాద్గదిగం కాకుండా ఉంచుకోవడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. లలిత చప్పున ఆమె 2 చేతులతో తన తల పట్టుకుని ఆమె గుండెలకు హత్తుకుంది. కృష్ణ, ఐ లవ్ యూ. ఈ మాటే నీ నోట చెప్పించాలనుకున్నాను. నువ్వు సరిగా అదే మాట చెప్పకపోయినా నువ్వు నన్నెంతగా ప్రేమిస్తున్నావో తెలుసుకున్నాను. తనకి ఉక్కిరి బిక్కిరైనట్టుగా ఉంది. లలితది ఆట పరీక్ష. ఇంత ప్రేమించే నా కోసం కొన్ని త్యాగాలు చేయాలి నువ్వు. ఇక నుండి ప్రతిదానికి అమ్మ మీద ఆధారపడకూడదు. బొత్తిగా ఇంత అమాయకంగా ఉండకూడదు. మా వారు ఎంత మంచివారు అనుకునేటట్టు కాదు, ఎంత గొప్పవారు అనుకునేట్టుగా ఉండాలి నీ ప్రవర్తన.
నువ్వు నన్ను నీకు ఇష్టమైనట్టుగా దిద్దుకో లలిత. నేను దిద్దడం కాదు, నా మనసుని, నా అభిరుచుల్ని గురించి అందుకు అనుగుణంగా నీకు నువ్వు దిద్దుకుని నాకు సర్ప్రైజ్ చేస్తుండాలి. నీ కాబోయే భర్త గురించి, గడపబోయే వైవాహిక జీవితం గురించి చాలా ఆశలతో ఉన్నట్టున్నావు. నేను అమాయకుడిని, ఆ మాట ఒప్పుకుంటాను. నేను నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, ఆశాభంగం కలిగించవచ్చు. అప్పుడు నీ మెడకు నేను ఒక ఉరితాడులాగానో గుదిబండలాగానో కనపడితే అంతకంటే అవమానం, నరకం ఉండదు నాకు. లలిత, ఆ 3 ముళ్ళు పడిపోకముందే నువ్వు ఒక నిర్ణయానికి రావటం మంచిది. ఇక మన మధ్య ఇంతవరకు ఏర్పడిన అనుబంధం అంటావా? కలవని అభిప్రాయాలతో, సరిపడని మనస్తత్వాలతో జీవితాలు ముడేసుకుని నరకం అనుభవించే కంటే ఆ అనుబంధం తుంచివేసుకోవడమే మంచిది. ఇదా నీకు నేనంటే ఉన్న ప్రేమ? గాయపడడం ఇప్పుడు లలిత వంతైంది. లలిత, నేను అమాయకుడినే కావచ్చు, కానీ నాకు ఓ మనసుంది. అవమానం ఎదురైతే అందరికంటే ఎక్కువగా బాధపడుతుంది. ఇప్పుడే మనం ఒక నిర్ణయానికి రావడం మంచిదని మళ్ళీ చెప్తున్నాను. ఇహ నీ మీద ప్రేమంటావా? దాని సంగతి నాకంటే నీకే బాగా తెలుసు. ఈ మాటని లేచాడు కృష్ణ. ఇంకొక మాట కూడా చెప్తున్నాను. అమ్మంటే నాకు వల్లమాలిన ప్రేమ. ఆమె సంతోషం కోసం నాకిష్టం లేనివెన్నో చేస్తుంటాను. దానికి నువ్వు, నీలాంటి వాళ్ళు అమ్మకూచి అని పేరు పెట్టినా సరే అమ్మ మనసు మాత్రం కష్టపెట్టలేను. నాకు పెళ్ళైనా నా జీవితంలో అమ్మ స్థానం అమ్మకి చెక్కు చెదరకుండా ఉండాల్సిందే. నాతో పాటు నాకు భారీగా వచ్చిన వ్యక్తి కూడా గౌరవించాల్సిందే. కిందికి దిగి వచ్చి కారులో కూర్చుని లలిత వస్తుందేమోనని ఒక 10 నిమిషాలు చూశాడు. కార్ స్టార్ట్ చేసి మరో 2 నిమిషాలు చూశాడు. చివరికి లలిత రాకుండానే వచ్చేశాడు. లలిత ఏ నిర్ణయం తీసుకుంటుంది? తను చెప్పినవన్నీ గుర్తుంచుకుని తమ వివాహానికి పూర్తి సమ్మతి వెల్లడిస్తే సంతోషమే. లేదు, లలిత అంగీకరించదేమో అనుకుంటే ఎవరో గుండె మెలిపెట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ బాధ కొద్ది రోజులు భరిస్తే క్రమంగా మర్చిపోగలడేమో. తమిద్దరికీ పెళ్లి జరిగి అభిప్రాయ భేదాలు వస్తే జీవితాంతం పడే ఆ బాధ ముందు ఈ బాధ చాలా తక్కువ కదూ. ఆలోచనలతో బుర్ర వేడెక్కినట్టుగా అయింది కృష్ణకు. చదువు సాగేట్టు కనిపించక పుస్తకం మూసి బెడ్ మీద పడుకున్నాడు. లలిత తనకు దూరం అవుతుందనుకునే వరకు ఆమెను తనింతగా ప్రేమిస్తున్నట్టు తెలీదు. తెల్లవారే ముందు కాస్త కలతగా నిద్రపట్టింది. అప్పుడే నౌకరొచ్చి లేపాడు. లలితమ్మ గారు మిమ్మల్ని పిలుస్తున్నారండి ఫోన్లో. ఉబుకుతున్న తహతహను అదిమి పెడుతూ కిందికి వచ్చాడు. ఫోన్ అందుకుంటుంటే అతడిలో తెలియని బెదురు చోటు చేసుకుంది. రాత్రి హాయిగా నిద్రపట్టిందా? లలిత గొంతు నిష్ఠూరంగా వినిపించింది. చాలా హాయిగా. నాకు తెలుసు మీ మగజాతి ఇంతేనని. ప్రేమ అంటే 2 అక్షరాలే కదా. ఆ 2 అక్షరాలను మర్చిపోవడానికి ఎంతసేపు కావాలి? నిజమే. నాకేమనిపిస్తుందో చెప్పనా? ఏమని? పట్టుకు తన్నాలని. నువ్వు ఎదురుగా ఉంటే ఆ పనే చేసేదాన్ని. అరే, నాకు అదే ఆలోచన వచ్చిందే. దానికి లైసెన్స్ సంపాదించుకోవడానికి నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేయాలి. వేయకుండానే నీకు ఆ హక్కు ఎలా వస్తుంది? అవును, ఇంత పొద్దున్నే ఫోన్ ఎందుకు చేశానో అడగవేం? చేసిందానివి చెప్పవా? నువ్వు అమాయకుడివని ఎంత పొరపాటు పడ్డానంటే, నువ్వు అసలు అమాయకుడివి కాదు, దుర్మార్గుడివి. రాతి కంటే కఠినం నీ గుండె. నోటుకొచ్చినట్టు వాగుతున్నట్టుగా అంది. తెలిసింది ఫోన్ ఎందుకు చేశావో. ఈ స్తోత్రమాలిక వినిపించడం కోసమా? రాత్రంతా నేను మన మధ్య నడిచిన సంభాషణ గురించే ఆలోచించాను. ఒక నిర్ణయానికి వచ్చాను. లలిత గొంతు సీరియస్గా ఉంది. లలిత తీసుకున్న ఆ నిర్ణయం తమ అనుబంధాన్ని తెంచేదైతే అది వినే శక్తి తనకుందా? భయంతో రిసీవర్ పెట్టేయాలన్న ఆలోచన వచ్చింది. కానీ ధైర్యం కూడా తీసుకున్నాడు. భుజం మీదున్న తువాలుతో ముఖం మీద ఏర్పడిన స్వేదాన్ని తుడుచుకున్నాడు. నిమిషం తర్వాత లలిత గొంతు మళ్లీ వినిపించింది. ఈరోజు సాయంత్రం నిన్న నన్ను వదిలేసి వెళ్ళిన చోటికి రా, నా నిర్ణయం తెలియచేస్తాను. లలిత ఇంకేదైనా మాట్లాడుతుందేమోనని నిశ్శబ్దంగా 2 నిమిషాలు చూశాడు. లలిత ఇంకేం మాట్లాడలేదు. అవతల ఫోన్ పెట్టేసినట్టుగా క్లిక్ మన్న శబ్దం వినిపించింది. సాయంకాలం 6 గంటల వరకు ఈ సస్పెన్స్ భరించాలన్నమాట. ముగింపు పిడుగుపాటవుతుందా, పూలజల్లవుతుందా? ఆ రోజు దినచర్య అంతా పరధ్యానంగా గడిచిపోయింది. పగలు అతి కష్టంగా గడపగలిగాడు. 6 గంటలవుతుంటే గుండె చిక్కబట్టుకుని బిర్లా మందిర్కి బయలుదేరాడు. సరిగ్గా నిన్నటి చోటే కూర్చుంది లలిత. ఉబుకుతున్న ఆతృతకు పగ్గాలు వేసి నెమ్మదిగా నడిచాడు ఆమె దగ్గరకు. లలితకు అతడు కనబరుస్తున్న నిర్లిప్తత, ఏమైనా పర్వాలేదన్నట్టుగా ఉన్న అతడి వైఖరి మంట పుట్టిస్తున్నాయి. ఈ మొద్దు కోసమా రాత్రంతా తలబద్దలు కొట్టుకుని ఆలోచించింది?
ఇతడి కోసం తన ఊహలన్నిటికీ సమాధి కట్టి అతడితో జీవితం పంచుకోవాలని ఆశపడింది. ఇప్పుడే కాదు, ఇహ జీవితం పొడుగునా రాజీ పడుతూనే ఉండాలి. అతడికి అనుగుణంగా తను మారాల్సిందే తప్ప తన కోసం అతడు కాస్త కూడా మారడు. ఇది ఎంత బాధ పెట్టే విషయమైనా అతడిని తను వదులుకోలేదు. అతడు తనకు కావాలి. అతడు తననెంత బాధ పెట్టినా సరే. ఎంత బాధైనా భరించే శక్తి ప్రేమకుందా? హృదయహీనుడివి, ఎంత నిబ్బరంగా ఉన్నావో. మళ్ళీ స్తుతిమాలిక. నీకు గుండె లేదు, నాకుంది. అందుకే తెంచలేకపోతున్నాను మన అనుబంధాన్ని. నీ ప్రేమ కోసం నీతో అన్నీ పంచుకోవడానికి సిద్ధపడుతున్నాను. లలిత. ఆనందాన్ని అదిమి పెట్టడం ఇక సాధ్యం కాలేదు కృష్ణకు. వంగి ఆమె నుదురు చుమ్మించాడు. బ్రతికించావు నన్ను. నువ్వు మరో విధంగా నిర్ణయం తీసుకుని ఉంటే నిజంగా నేనేమైపోయేవాడినో. ఏమైపోయేవాడివి? అతడి గుండెలకు తల ఆనించి మురిపెంగా అడిగింది. బహుశా ఎప్పటికీ బయటపడలేని ఒక అంధకారంలోకి పోయేవాడిననుకుంటాను. కాలేజీకి తయారై కిందికి వచ్చాడు కృష్ణ. వెళ్తున్నానమ్మా. అనంతలక్ష్మి కొడుకు ముస్తాబును పరిశీలనగా చూసింది. ఆవిడ చూపులు అతడి బూట్ల మీద చిరాగ్గా నిలిచాయి. ఏమిటి కృష్ణ, రోజురోజుకు ఇంత అశ్రద్ధ అయిపోతుంది నీకు? ఆ బోట్లు చూడు, పాలిష్ తగ్గి ఎంత అసహ్యంగా ఉన్నాయో. నిన్ను కాదనాల్సింది. కొండయ్యేడి? బూట్లకు పాలిష్ చేసి ఉంచాలని తెలీదా? అనంతలక్ష్మి కేకలు విని కొండయ్య గాబరాగా పరిగెత్తుకొచ్చాడు, బూట్ పాలిష్కు కావలసిన సరంజామాతో. కాలేజ్ టైం అయిపోతుందమ్మా. అయిపోని, నీ అశ్రద్ధకి అదే శిక్ష. చకచకా పాలిష్ పూర్తి చేశాడు కొండయ్య. టైం అయిపోతుందన్న కంగారుతో గబగబా వచ్చి కారెక్కాడు కృష్ణ. అతన్ని సాగడంపడానికి బయటికి వచ్చిన అనంతలక్ష్మి కృష్ణ అంటూ ఏదో చెప్పబోయి తెరిచిన నోరు తెరిచినట్టుగానే ఉంచేసింది. గేట్లో నుంచి సంచి చేత పట్టుకుని లోపలికి వస్తున్న వ్యక్తిని చూసి ఆమె కళ్ళలో భయం రెక్కలు విప్పుకుంది. ఏమమ్మా? ఏం లేదు, వెళ్ళు. డోర్ వేసేసింది. కార్ కదిలి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి సమీపించాడు, వెళ్ళిన కారును దగ్ధం చేసేలా చూడ్డం ముగించి. నారాయణ ఉన్నాడా? పెళుసుగా ప్రశ్నించాడు. ఉన్నారు, గొంతు తడారుతున్నట్టుగా అంది. అతడు ఇంకేం మాట్లాడకుండా బాణం దూసుకుపోయినట్టుగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఈయన జైలు నుండి ఎప్పుడొచ్చాడు? తమ్ముడిని చూసిపోదామని వచ్చాడా? ఇంకేదైనా కొరివి పెడదామని వచ్చాడా? మనిషి చూస్తే ఏమీ మారినట్టు లేదు. మొదటి కంటే ఇంకా బండబారిన మనిషిలా ఉన్నాడు. అదే పెళుసుదనం, అదే నిర్లక్ష్య వైఖరి. మాట వరుసకైనా బాగున్నావా అమ్మా అని పలకరించలేదు. పాలిపోయిన ముఖంతో ఇంట్లోకి నడిచింది అనంతలక్ష్మి. ఎరా, ఏం తమ్ముడివిరా? ముఖం ముందుకొస్తే గాని బాగున్నావా అని పలకరించని తమ్ముడివి. నా బాగు కోరేవాడివే అయితే నన్ను జైలు నుంచి తప్పించడానికి ప్రయత్నించేవాడివి కాదు. ఇంత డబ్బుండి అన్నను ఆదుకోకపోతే ఎందుకురా? వస్తూనే తమ్ముడితో పెట్టుకున్నాడు కోటేశ్వరరావు. నువ్వు చేసిన కూనీ కేసు సాక్ష్యాధారాలతో బలపడి నీకు ఆజన్మ ఖైదు వేస్తే నేనేం చేసేదన్నయ్యా? నువ్వు పెట్టిన లాయర్ అంత గొప్పవాడన్నమాట. ఆ లాయర్ గట్టివాడైతే ఆ కేసు గాల్లోకి ఎగిరేది. నేను కూనీ చేసిన వాడి ప్రాణంలాగే. వాడో చవట సన్యాసి, మాట్లాడడానికి దమ్ముల్లేని వెధవను నా తరపున వాదించడానికి పెట్టావు. నాకు జన్మ ఖైదు పడేలా చేశావు. ఒక విధంగా ఆదుకున్నట్టే ఆదుకుని బొక్కలోకి తోయించావు. నాకు జన్మ ఖైదు కాదు, మరణశిక్ష పడితే సంతోషించేవాడివి. అదృష్టవశాత్తు శిక్ష తగ్గించి నన్ను బయటికి పంపారు. ఇహ చూసుకో పోరా, నీ నాశనం కళ్ళ చూసిన వాళ్ళందరినీ ఒక చూపు అని. అన్యాయంగా మాట్లాడకన్నయ్యా. నీ జీవితం, నీ ప్రవర్తన నాకు నచ్చందే కావచ్చు. అంత మాత్రాన నీ నాశనం కోరేంత హీనుణ్ణి కాదు. నిన్ను శిక్ష నుండి తప్పించడానికి నేను చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేశాను. చేయలేదు, అలా నటించావంతే. నేను బయట ఉంటే నీ ఆస్తికి ఎవడో అడ్డగాడిదిలా పట్టపరాజే కూర్చుంటే చూస్తూ ఊరుకోనని శాశ్వతంగా నా పీడ వదిలించుకోవాలని కోరుకున్నావు. కానీ నువ్వు కోరుకున్నట్టుగా జరగలేదు. తరిగిన సమయానికే వచ్చాననుకుంటున్నాను. ఇందాక కారులో వెళ్ళిన షోకులు రాయడని అనుకుంటాను ఆ అడ్డగాడిదా? ఇహ నారాయణరావు శాంతం సహనం ఎగిరిపోయాయి. నువ్విప్పుడు వచ్చింది ఎందుకోసం? మండిపడుతూ అడిగాడు. సూటిగా అసలు పాయింట్కి వద్దాం. నీకు పిల్లలు లేరు. నా 6 కొడుకుల్లో ఒకడిని దత్తత చేసుకో. లేదు, నీ ఆస్తిలో వాటా పంచు. ఆస్తి పూర్తిగా నా స్వార్జితం. అందులో పైసా కూడా ఎవరికీ పంచను. ఇహ దత్తత అంటావా? ఆ అవసరం నాకు లేదు. నాకు కొడుకున్నాడు. ఆ కొడుకును నువ్వు కన్నావా? నీ భార్య కన్నదా? కనకపోయినా అంతకంటే ఎక్కువగా పెంచుకున్నాము. ఏం పెంచుకోవడానికి నా కొడుకుల్లో ఒక్కడు కూడా పనికిరాకపోయాడా? ఆ అడ్డగాడిదే పనికొచ్చాడా? నువ్వు దొంగవి, హంతకుడివి, లంపటుడివి.
వాళ్ళు పెరుగుతున్న కొద్దీ అన్నీ నీ పోలికలే బయటపెడుతున్నాయి. 14వ ఏటే ఒకడు దొంగతనం చేసి జైలుకు పోయాడు. ఒకడు పెద్దింటి అమ్మాయిని అల్లరి పెట్టాడని చావు తన్నులు తిన్నాడు. వాళ్ళు చచ్చినాక కొరివి పెట్టడం కాదు, బ్రతుకుండగానే తల కొరిపెట్టే మహానుభావులవుతారని ఊహించే నీ పిల్లల్ని పెంచుకోవడానికి ఇష్టపడలేదు. నువ్వు సుగుణాల పుట్టవి, నేను దుర్గుణాల పుట్టని. నువ్వు రూపాయి పెట్టుబడితో లక్షాధికారివయ్యావు, నేను ఉన్న రూపాయి నాశనం చేసుకుని దొంగనయ్యాను. ఒక రక్తం పుంజుకు పుట్టిన మనిద్దరిలో ఇంత తేడా ఉన్నప్పుడు నా పిల్లలకి నాకు ఉండదా? అసలు కారణం అది కాదు. నీ భార్యకు మా పొడగిట్టదు. ఆమె మాట జవదాటలేని చవటవి నువ్వు. ఆయన కోపంతో అంటున్నా అందులో కొంత యథార్థం లేకపోలేదు. దాంపత్య జీవితంలో అడుగుపెట్టి 10 సంవత్సరాలైనా అనంతలక్ష్మి సంతానవతి కాలేదు. ఏ పూజలు నోములు ఫలించలేదు. వైద్య పరీక్షలో ఆమెకు సంతానయోగం లేదని నిర్ధారించబడింది. మళ్లీ వివాహం చేసుకోమని భర్తను పోరడం మొదలుపెట్టింది. జీవితంలో చాలా విషయాల్లో అదృష్టవంతుడు నారాయణరావు. తండ్రి తనకు పెద్దగా ఆస్తిపాస్తులు ఇచ్చి వెళ్ళకపోయినా తెలివితేటలతో నిరంతర శ్రమతో పైకొచ్చాడు. అనుకూలవతి అయిన భార్య లభించింది. ఏ అరమరికలు లేని దాంపత్యం వాళ్ళది. కేవలం పిల్లలు లేరన్న కారణం చేత తమ మధ్యకు మరో మనిషిని తెచ్చిపెట్టుకోవడమా? భార్య బోధ రుచించలేదు నారాయణరావుకు. పిల్లలు కావాలంటే ఈ ప్రపంచంలో కరువా? ఏ అనాథ పిల్లాడినో పెంచుకుందాం. తల్లిదండ్రులు లేని లోటు మన వల్ల ఒక పిల్లాడికి తీరితే అది చాలా గొప్ప విషయం కదూ. ఈ మహత్కార్యం మన వల్ల జరగడం కోసమేమో మనకు దేవుడు పిల్లల్నివ్వలేదు. చాలండి ఊరడింపు. ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఇప్పటికే జీవితం నిస్సారంగా గడిచిపోయిందనిపిస్తుంది. నెల రోజుల నాటికి మన నట్టింట చిన్న పాప తిరగాల్సిందే. అందరూ 9 నెలలు మోస్తే నువ్వు నెలే మోస్తావన్నమాట బిడ్డను. భార్యను వేళాకోళం పట్టించాడు. అన్నయ్యకు 6 కొడుకులు. ఆయన ఎలాగూ వాడిని సక్రమంగా పెంచలేడు. ఒక పిల్లాడిని మనం పెంచుకుంటామంటే సంతోషంగా ఇస్తాడు. మనం కనకపోయినా రక్త సంబంధం అనేది ఉంటుంది. చేదు తిన్నట్టుగా ముఖం పెట్టింది అనంతలక్ష్మి. బావగారి మీద ఆయన కుటుంబం మీద ఈనాడే కాదు, పెళ్ళయ్యి అత్తవారింటికి వచ్చినప్పటి నుంచి సదభిప్రాయం లేదు. అనంతలక్ష్మికి బావగారు అంటే కోటేశ్వరరావుకు లేని దుర్గుణం అంటూ లేదు. కష్టపడి 4 డబ్బులు సంపాదించుకోవాలన్న ధ్యాస ఆయనకెప్పుడూ లేదు. ఎంతసేపు ఎవరిని ముంచుదామా అనే. బావగారంటే ఎంత అసహ్యమో అతని పిల్లలన్నా అంతే. ఆయన పిల్లల్లో ఒకరిని పెంచుకోవడమా? అలాంటి రక్త సంబంధం లేకపోతే పీడాపాయే. కంపరమేసింది అనంతలక్ష్మికి. పెంచుకుందాం కానీ మీ అన్నయ్య పిల్లల్ని వద్దు. మీరన్నట్టు అనాథ శరణాలయంలో పిల్లలు కూడా వద్దు. అక్కడ మనకు అక్రమ సంతానం తప్ప మంచి పిల్లలు దొరకరు. మనం పెంచుకుంటే మంచి వంశమున్న పిల్లాన్ని చూసి పెంచుకుందాం. వంశం పుట్టుక అన్నీ సవ్యంగా ఉండాలంటే ఈ జన్మకి మనకు పిల్లలు పుట్టే యోగం లేనట్టే పిల్లల్ని పెంచుకునే యోగం కూడా ఉండదనంతం. చేయాల్సిన ప్రయత్నాలు చేస్తుంటే ఆ పైన భగవంతుడున్నాడు. అప్పటి నుండి తెలిసిన వాళ్ళందరికీ చెప్పసాగారు, మంచి పిల్లాన్ని ఎవరైనా ఇస్తే పెంచుకుంటామని. ఈ సంగతి ఎలాగో తెలిసింది కోటేశ్వరరావుకు. వచ్చాడు. నువ్వు పెంచుకుంటానంటే నా పిల్లల్లో ఒకడిని ఇవ్వనన్నానా అన్నాడు. నారాయణరావుకు ఏం చెప్పాలో పాలుపోలేదు. ఎప్పటికైనా నీ ఆస్తి నాకో నా పిల్లలకో దక్కాలి గాని ఇంకెవరికో ఎలా చదువుతుందో చూస్తాను అని కూడా దీర్ఘం తీశాడు. అతడి బెదిరింపును లక్ష్యపెట్టలేదు నారాయణరావు దంపతులు. ఒకరోజు వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ వచ్చి చెప్పాడు, మీరు కోరుకున్నట్టుగా అన్నీ సలక్షణంగా ఉన్న పిల్లాడు మీకు దొరుకుతున్నాడు. వాళ్ళది ఒక పల్లెటూరు. ఆవిడికి కాన్పు కష్టమై హాస్పిటల్కి తీసుకొచ్చారు. ఆపరేషన్ చేసి కవలల్ని తీశాం. 2 మగబిడ్డలే. ఇప్పటికే ఆమెకు 8 మంది సంతానం. ఈ కవలలతో 10 భర్తీ. పూటకు గతిలేని వాళ్లకు భగవంతుడు ఎందుకింతమంది పిల్లల్నిస్తాడో అని లబలబలాడుతున్నారు. నేను మీ గురించి చెప్పాను. కవలల్లో ఒకడిని మీకు ఇవ్వడానికి సంతోషంగా ఒప్పుకున్నారు. పిల్లాడు బాగుంటాడా? అనంతలక్ష్మి ఆత్రంగా అడిగింది. కడిగిన ముత్యంలా ఉన్నాడు. ఆ సాయంత్రమే వెళ్లారు హాస్పిటల్కు. కవలల్లో ఒకడినివ్వడానికి ఎంత సంతోషపడిందో అంతా బాధపడిందా తల్లి. పెంచలేని వాళ్లకి పుట్టెడు కాన్పు ఎందుకిస్తాడో దేవుడు. ఈ బిడ్డ నాకు బరువని కాదు, మా దగ్గర కంటే మీ దగ్గర సుఖంగా పెరుగుతాడు. అదొక్క ఆశే నా బిడ్డను నా నుండి దూరం చేస్తుంది. కానీ పిల్లాడు పాలు మరిచాక తీసుకెళ్ళండి. నువ్వు చూస్తే ఇంత బలహీనంగా ఉన్నావు. ఒక్క బాబుకే నీ పాలు చాలవు. బాబును పోతపాలతో పెంచినా నేను డాక్టర్ల సలహా మేరకు జాగ్రత్తగా పెంచుతాను. బిడ్డ పెంపకం విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు. బిడ్డను సాకలేక ఇస్తున్నట్టు బాధపడకు. ఒక పిల్లలేని స్త్రీకి పిల్లాడిని ప్రసాదిస్తున్నానని సంతోషించు. ఒక చీకటి ఇంట దీపం వెలిగిస్తున్నానని గర్వించు. నిజంగా నువ్వు ఆ బిడ్డని
గొప్ప ఉపకారం చేసిందానివి అవుతావు. పిల్లలు లేక నేనెంత అల్లాడిపోతున్నానో. ఈ మాట అంటుంటే అనంతలక్ష్మి గొంతు గద్గదమైంది. వీడా కసిగందు. మీకా అనుభవం లేదు. ఆ తల్లి సందేహం దూరం కాలేదు. చెప్పాను కదా జాగ్రత్తగా పెంచుతానని. కావాలంటే ఒక నర్సును ఉంచుతాను హామీ ఇచ్చింది. వాడు పాలు మరిచి నా దగ్గరికి వచ్చేసరికి వాడికి కాస్త ఊహొస్తుంది. బిడ్డ తొలిసారిగా పిలిచే అమ్మ అనే పిలుపు నాది కావాలి. దానికోసమే ఈ గుండె అలమటిస్తుంది. దానికోసమే ఈ ప్రయాస. పొత్తిళ్లలో బిడ్డను అందిస్తుంటే కన్నీరు ఆపుకోవడం శక్తికి మించిన పనే అయింది ఆ తల్లికి. చూడు, ఈ క్షణం నుంచి వీడికి నేను అమ్మను, ఆయన నాన్న. వీడికి ఇంకో అమ్మా నాన్న ఉన్నట్టు తెలియకూడదు. బాబును గుండెలకు హత్తుకుంటూ అంది అనంతలక్ష్మి. ఆవిడ ముఖంలో బాధ, కోపం పోటీ పడ్డట్టుగా రెపరెపలాడాయి. నవమాసాలు మోసి రక్తం పంచి ఇచ్చిన తల్లి ఒకటి ఉందని వాడికి తెలియకుండా ఉంచాలంటే ఇంత త్యాగం? వాడి భవిష్యత్తుకు మీ చేతుల్లో బంగారు బాటలు పడతాయన్న ఆశతో తప్ప మీకోసం మా పేదతనం వల్ల చేయటం లేదు. అనంతలక్ష్మి అక్షరాలా తన మాట నిలబెట్టుకుంది. డాక్టర్ల సలహా మేరకు జాగ్రత్తగా పెంచసాగింది. తల్లిపాలు లేకపోయినా చాలా ఆరోగ్యంగా పెరుగుతున్నాడు బాబు. బాబుకు తన ఇష్టదైవం పేరు పెట్టుకుంది అనంతలక్ష్మి. గోపాలకృష్ణ. ఎక్కడి నుండో ఒక పిల్లాన్ని తెచ్చి పెంచుతున్నారన్న విషయం తెలిసి నిప్పులు కక్కుతూ వచ్చాడు కోటేశ్వరరావు. పెంచుకుంటే నా పిల్లల్లో ఒకరిని పెంచుకోవాలి. లేదు, మీరు చచ్చాక ఈ ఆస్తి నా పిల్లలకి కలవాలి. మర్యాదగా ఆ పిల్లాన్ని వాళ్ళ దగ్గరికి పంపించేయండి. లేదంటే వాడిని ఎక్కడికి పంపాలో నాకు తెలుసు. అప్పటికే ఒక మక్కువ లాంటిది ఏర్పడింది బాబు మీద. వాడికి ఏం కీడు జరుగుతుందోనని తలడిల్లిపోసాగారు. అలాగని బాబును వాళ్ళకి ఇచ్చేందుకు మనసొప్పటం లేదు. మధ్య మధ్య కోటేశ్వరరావు వచ్చి గొడవ పెడుతూనే ఉన్నాడు. ఏ ధైర్యంతో ఆ పిల్లాన్ని పెంచుతున్నారు అని. ఒక వెలుగుకు అలవాటు పడ్డాక మళ్ళీ చీకట్లో బ్రతకడం చాలా యాతన మనిషికి. బాబు బోసినవ్వులు నవ్వుతూ ఆ ఊ అని పలకరిస్తూ ప్రపంచాన్ని మరిపిస్తున్నాడు. షాప్కి వెళ్ళడం కూడా మర్చిపోయినట్టుగా బాబు దగ్గరే కూర్చుండిపోతాడు నారాయణరావు. ఇహ అనంతలక్ష్మికి 24 గంటలు బాబే ప్రపంచమైపోయాడు. బాబుతో ఒక అనుబంధం అల్లుకున్నాక ఇప్పుడు అతన్ని దూరం చేసుకోవడానికి ఎంతమాత్రం అంగీకరించటం లేదు వాళ్ల మనసులు. చివరికి కోటేశ్వరరావుతో యుద్ధం చేయడానికే సిద్ధపడ్డారు. అదే సమయంలో కోటేశ్వరరావు ఒక హత్యా నేరంలో చిక్కుకున్నాడు. వదిన వచ్చి నారాయణరావు చేతులు పట్టుకుంది. మీ అన్నయ్యకి ఏమైనా అయితే ఈ పిల్లలతో నేనేమైపోవాలి? గుక్కెడు విషం మింగి అందరం చస్తాం. ఎలాగైనా మీ అన్నయ్యను రక్షించు. ఆవిడ పిల్లల ముఖం చూసి అన్నయ్యను రక్షించడానికి ఎంతో ప్రయత్నించాడు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టాడు. దురదృష్టవశాత్తు కోటేశ్వరరావు చేసిన కూని బలపడింది. ఆ జన్మ ఖైదు పడింది. అనంతలక్ష్మికి తమ పాలిట శని వదిలినట్టుగా ఉన్న నారాయణరావుకు అన్నగారు అలా జైలుపాలు కావడం ఎంతో బాధపెట్టింది. అదే సానుభూతితో నెలకి 100 రూపాయలు ఆయన కుటుంబానికి పంపిస్తున్నాడు. ఇన్నాళ్లకి ఆ అన్నయ్య జైలు శిక్ష తగ్గి విడుదలై వచ్చాడు. తమ పాలిట మళ్లీ సమస్యగా నిలిచాడు. కృష్ణ తమ కొడుకు కాదన్న విషయం కృష్ణకే కాదు, ఎవ్వరికీ తెలీదు. కృష్ణకి 3 ఏళ్ల వయసప్పుడే వ్యాపార రీత్యా ఉన్న ఊరు వదిలేసి ఈ ఊరు వచ్చి స్థిరపడ్డారు. ఇక్కడెవరికీ కృష్ణ తమ పెంపుడు కొడుకన్న సత్యం తెలీదు. కనీసం పిల్లనిచ్చే వియ్యంకుడికి కూడా తెలీదు. తెలియాల్సిన అవసరం కనిపించలేదు. అసలు కృష్ణ తమ పెంపుడు కొడుకన్న విషయం ఎప్పుడో మర్చిపోయారు. గుర్తు చేయడానికా అన్నట్టు ఈరోజు ప్రత్యక్షమయ్యాడు అన్నయ్య. ఈ సమస్య ఒక చిక్కుముడిలా ఉంది. విప్పే కొద్దీ బిగుసుకునే ముడి ఇది. ఎరా మాట్లాడవు? మూగి మొద్దులా ఊరుకుంటే అన్నయ్యకు ఎదురు చెప్పలేని వినయవంతుడు అనుకోవాలా? నువ్వంత వినయవంతుడివి కావని నాకు తెలుసులే. చాప కింద నీరులా చేయాల్సిన పనులు చప్పుడు కాకుండా చేసేస్తుంటావు. ఇప్పుడు నన్ను చేయమనే పనేమిటన్నయ్య? ఆ అడ్డగాడిదను పంపించేయి. నా కొడుకుల్లో ఒకడిని దత్తత చేసుకో. నువ్వంటున్న ఆ అడ్డగాడిద మా ప్రాణం. కన్న కొడుకు కంటే ఎక్కువగా పెంచుకున్నావు. అసలు మేం కన్నవాళ్ళం కాదని వాడికి తెలీదు. మేము మర్చిపోయాం ఆ సంగతి ఎప్పుడో. నువ్వు వచ్చి జ్ఞాపకం చేస్తున్నావు. నేను జ్ఞాపకం చేయాల్సిన సత్యం మరొకటి ఉంది. నీకు పిల్లలు లేరు. నీ ఆస్తికి వారసుని నేను చచ్చాక కదా. చచ్చాక సాధించేది ఏమీ ఉండదని నాకు తెలుసు. బ్రతికుండగానే సాధిస్తాను. నా ఆస్తిలో కొంత ఇప్పుడే పంచిస్తాను. మా జోలికి రాకు. పంచి ఇవ్వడానికి బిచ్చగాళ్ళకి పంచుతున్నావనుకున్నావా? నీ ఆస్తి మీద పూర్తి హక్కు నాకుంది. ఉంటే ఉండని, రేపే ఈ ఆస్తిని ఏ అనాథాశ్రమానికో రాసి పడేస్తాను. పాపం నీ పెంపుడు కొడుకుని అన్యాయం చేస్తావా? ఈ ఆస్తి వాడికి రాసి చేజేతులారా వారి ప్రాణాని మీదకి ముప్పు తెచ్చిపెట్టలేను.
పూల రంగడివి కాస్త కట్టెల రంగడిని చేస్తావా? చేయడానికి మనసొప్పుతుందా? ఈ ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది, ముఖ్యమైనది ప్రాణం. దాన్ని కాపాడుకున్న తర్వాతే ఏ సుఖాలైనా. సరే, నీ ఆస్తి నాకు చెందకుండా చేయాలని నీ కంకణమైతే అలాగే చెయ్యి. కానీ ఏ అనాథలకో రాసి పడేస్తానంటున్నావే, ఆ అనాథల్లో నన్నొకడిగా భావిస్తే చాలు. బెదిరించడం అయిపోయింది, తమ్ముణ్ణి ముష్టెత్తుకుంటున్నావా? అసహ్యంతో కోపంతో నారాయణరావు ముఖం తరిగిన కందగడ్డలా అయింది. నా ఆస్తి నీకు ఏ రూపంలో కూడా పైసా దక్కనివ్వను. ఏం చేసుకుంటావో చేసుకోపో. నీ ఆస్తిలో ఒక్క పైసా కూడా బయటికి వెళ్ళనివ్వను. నువ్వేం చేయగలవో నేను చూస్తాను. కోటేశ్వరరావు విసురుగా లేచాడు. పాలిపోయిన ముఖంతో గుమ్మం దగ్గర నిలబడిన మరదరి ముఖంలోకి ఒక తీక్షణమైన చూపు విసిరి బుసకొట్టే కోడినాగులా నిష్క్రమించాడు. మొదటి భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.